ఎన్నికలకు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీలిచ్చారు. మాజీ ఎమ్మెల్యే చేసిన అవినీతిని బట్టబయలు చేస్తానని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచాక కట్ చేస్తే తీరు మారింది, సీను మారింది. చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. ప్రతిపాడు ఎమ్మెల్యేగా బూర్ల రామాంజనేయులు గెలిచి 6 నెలలు గడిచినప్పటికీ ఆయన చెప్పిన ఏ హామీ అమలుకు నోచుకోలేదని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం లేదని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు తమను పట్టించుకోవటం పక్కన పెడితే అల్లుడు పెత్తనం ఎక్కువైందని ప్రజలు మండిపడుతున్నారు. ప్రతి పనికి ఎమ్మెల్యే అల్లుడు రేటు కడుతున్నారని, నియోజకవర్గ పరిధిలో ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం సిండికేట్లో అల్లుడు పెత్తనం మితిమీరిపోతోందని పార్టీ పెద్దలే గుసగుసలాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే రామాంజనేయులు భవిష్యత్తులో మళ్లీ గెలిచే అవకాశాన్ని దూరం చేసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అల్లుడిని కంట్రోల్లో పెట్టుకుని అభివృద్ధిపై ఫోకస్ పెట్టకుంటే వైసీపీ అభ్యర్థిని ఓడించినట్లే రామాంజనేయులను ఓడిస్తామని ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు.